హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద జిల్లాల ఎడిషన్లు వివిధ జిల్లాలలో డిఫరెంట్ స్టోరీస్ మా మిత్రులందరూ రాస్తా ఉన్నారు. అసలు ఏ జిల్లాలో డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి, మరి గుడుంబాను మొత్తం సర్వనాశనం చేసినా అని చెప్పుకుంటున్న కల్వకుంట్ల ఖాందాన్ ఇంతకుముందు భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసుకుంటే అసలు గుడుంబా అనేదే ఎక్కడా లేదు అన్న కోణంలో వాళ్ళు ఏకంగా బయట ప్రెస్ మీట్ల గురించి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ వాడకు పోయినా ఏ పల్లెకు పోయినా గుడుంబా మాత్రం గుప్పమంటుంది. బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా ఉంది. ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నెలవారు మామూలుగా నంబర్ ఆఫ్గా సంపాదిస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి ప్రతి ఎస్ఐ లోకల్ ఎస్ఐకి నెలవారీ మామూలు పోవాల్సింది అన్న కోణంలో ఉంది. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు ప్రజలను సర్వనాశనం చేస్తున్న కోణం అయితే ఉంది. శనార్థి తెలంగాణలో వివిధ జిల్లాలలో ఉన్న వార్తలు ఎలా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూస్తే ప్రాణాలు బలిగొంటున్న గుడుంబా, మందమరి దొరల బంగ్లాలో విచ్చలవిడిగా అమ్మకాలు, ఈ ఏడాదిలో 5 యువకుల మృత్యువాత, ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం, మేము కాదంటున్న పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ. ఇలాగైతే యువకుల ప్రాణాలు గాల్లో దీపాలే. మరి దీన్ని ఏమంటారు, గుడుంబా సారా ప్యాకెట్లను ఏమంటారు? మరి ఒకసారి ఈ స్టోరీ మాత్రం డిఫరెంట్గా వచ్చింది మంచిర్యాల నుంచి. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పార్వతి రాజేష్ అందించిన స్పెషల్ స్టోరీ ఇది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో గుడుంబా విక్రయాలు 3 కుండలు 6 ప్యాకెట్లుగా సాగుతున్నాయి. అమ్మకం దారులకు చెప్పలేనంత ఆముదాన్ని వస్తుండగా ఈ వ్యసనం బారిన పడుతున్న యువత ప్రాణాలు కోల్పోతుంది. గడిచిన ఏడాది కాలంలోనే 5 నడియేడు యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం బాధాకరం కాగా, మరో 10 మంది అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం గమనార్హం. అయినా ఈ అడ్డగోలు గుడుంబా అమ్మకాల వైపు ఎక్సైజ్ శాఖ కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం ఉండబట్టే ఈ గుడుంబా దందా బాహటంగానే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. రోజుకు చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ గుడుంబా మహమ్మారిపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం. మందమరిలో గుడుంబా మహమ్మారి ఎలా రెక్కలు విప్పుతున్నదో చెప్పడానికి ఈ ఏడాది విగత జీవులైన 5 యువకులే ప్రత్యక్ష సాక్ష్యం. పట్టణంలోని దొరలబంగా ప్రాంతంలో ఉండే చాంద్, పోషం, లింగయ్య, సంతోష్ తిరుపతులను కేవలం గుడుంబా పొట్టన పెట్టుకుంది. మరో 10 మంది అనారోగ్యం పాలై నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే వాస్తవంగా ఈ పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి శనార్థి తెలంగాణ దృష్టికి రావడంతోనే మరి శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం మాత్రం ఇచ్చింది. దీంట్లో ఎక్సైజ్ పోలీసులు పాత్రులే, లోకల్ పోలీసులు కూడా పాత్రదారులే. నెల మామూళ్ళ మత్తులో మునిగి తేలుతున్నాయి అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. నెలవారీ మామూళ్ళ మత్తులో ఉంటే మాత్రం జబర్దస్త్గా గుడుంబా మాత్రం సాగుతూ ఉంది. మరి చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఇది ప్రత్యేక కథనం శనార్థి తెలంగాణ. ఇది ఇట్లా ఉంటే మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ పిలుపు. ఆదిలాబాద్లో మోడీ ప్రభుత్వ విధానాలను ప్రజల వైపు తీసుకెళ్లాలి, 3వసారి ముచ్చటగా గెలవాలని సాయి చరణ్ గౌడ్ కోరుకుంటున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన. వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన. రైతు సమస్యలు పరిష్కరించాలని నాయకుల డిమాండ్. అంటే వాస్తవంగా ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ ఉంటే మాత్రం ఈ ఎర్ర జెండా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా నీకు రైతుల సమస్యలు బయటికి తీసుకురారు. మరి అక్కడ బీజేపీ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్స్ అయితే వస్తూ ఉంటాయి అనేది ఒక నానుడైతే ఉంది ఖానాపూర్కి సంబంధించింది. నా పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకోను, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్పష్టం. నిన్న గట్టిగానే అరుచుకున్నాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్న. డబల్ బెడ్రూమ్లపై రీసర్వే చేయండి, ఎమ్మెల్యే బొజ్జాకు వినతి పత్రం ఇచ్చిన ఖానాపూర్ లబ్ధిదారులు. డబల్ బెడ్రూమ్లు జర అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. నిరుపేదలకు మొత్తమే ఇల్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇస్తే వాళ్ళు జీవితాంతం మీపై రుణపడి ఉంటారు. కానీ దొంగలకు లంగలకు పార్టీ కన్ను వేసుకున్నడికే డబల్ బెడ్రూమ్లు ఇస్తే పేదల్లాగానే మిగిలిపోతున్నారు. రోడ్ల మీద తిరిగేటోళ్ళందరూ పైకి వస్తున్నారన్న ఒక దరిద్రమైన ఊర్లలో ఘోరంగా తిట్టుకుంటున్నారు.
కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు షురు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జ అట్లీస్ట్ ఇప్పటికైనా చేస్తూ ఉన్నారు. కడెం ప్రాజెక్టుకి సంబంధించిన 5,46 లక్షలతో నిధులు మంజూరు చేసి జర ప్రాజెక్టుకు మాత్రం గీసు మొత్తం తుప్పుపట్టి పోయిందంట. అదైతే చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యాపారి కబ్జా చేసిన భూమిని కాపాడిన అధికారులు. వారే వా మంచిగా ఉంది. ఇప్పుడు నిర్మల్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యాపారి మళ్ళా కబ్జా చేసిన భూమిని అధికారులు కాపాడినంటే లోపాయికారు ఒప్పందంలో భాగంగా అధికారులకు బాగానే ముట్టినట్టున్నాయి. ఏడా ఆర్మూర్ల విత్తనాల డీలర్లకు వ్యవసాయంపై అవగాహన ఉండాలి. డీలర్లు రైతులను మోసం చేయొద్దు. దేశీ శిక్షణ డిప్లొమా ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్. వాస్తవంగా విత్తనాలు అంటే వరి విత్తనాల విషయంకి వస్తే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా కనీసం వరి వేస్తే అది కనీసం పైకి పెరగట్లేదంట, ఏం జరగట్లేదంట. మరి నకిలీ విత్తనాలను ఈ చేసే ఈ ఫర్టిలైజర్ షాపులు ఏదైతే ఉంటాయో ఆ విత్తన కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ వెలుమొల్ల ఆ 2-3 దాని మీద దాడులు జరిగాయి. రిమైనింగ్ మొత్తం మంది మీద దాడులు జరుగుతాయి. మండుతున్న ఎండలకు అల్లాడుతున్న విద్యార్థులు కానరాని సౌకర్యాలు కనీసం రంజాన్లు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేరా? మరి ఏడబోతుంది నిజంగా పిల్లలకు కనీసం స్కూళ్ళల్లో రంజాన్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కూడా లేకుండా పోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఏమైనా ప్రభుత్వ విద్యాలయాలు బాగుపడేది ఉందా? ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ, కానీ విద్యార్థుల జీవితాలు కానీ బాగుపడతాయా? మరి ప్రభుత్వ స్కూళ్ళు ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితులు. 20 లక్షల రూపాయల ఆల్ఫాజోలం పట్టివేత, ముగ్గురిపై కేసు నమోదు. ఇక చూడు ఏడా పడతాడా దొరుకుతా ఉన్నాయి. అక్రమాలను నిర్మూలించాలి. అక్రమ లేఅవుట్లను అడ్డుకోవాలి. మిషన్ భగీరథ నీళ్లు ప్రతి గ్రామంలో సరఫరా కావాలి. యాసంగి పంటకు కలెక్టర్ ఇబ్బందులు ఉండొద్దు. బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి. కామారెడ్డిలో మాత్రం మంచిగా దూసుకుపోతా ఉన్నాడు కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి. ఎవడన్నా తోలు తీస్తూ ఉంటుండే అక్రమ వసూలు చేస్తే. రుద్రుల్లో ఏటీఎం ధ్వంసం చేసిన దొంగలు మిషన్ను ముక్కలుగా చేసి 25 లక్షల దోపిడీ. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసిన దుండగులు. ఇక వాళ్ళ టెక్నాలజీకి ముందు ఇక ఏటీఎం టెక్నాలజీ దేనికి పనికొస్తలేదు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ధర్మపురి బీజేపీలో ముసలం. పార్లమెంట్ ఎన్నికల ముందు పలువురి అసమ్మతి రాగం. ఇక టికెట్ రాలేదన్న కోణంలో చాలామంది అటు ఇటు చూస్తున్నారంట. కథ చూడాలి ఏమవుతుంది. రెచ్చిపోతున్న కబ్జా రాయిలు. కనీలు తొలగించి కాలువలు కుంటలు కబ్జా. గత పాలకుల అండతో కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి. సిరిసిల్ల జిల్లా తెర్లుమద్ది గ్రామ రైతుల వేడుకోలు. సిరిసిల్ల జిల్లా తెర్లుమద్ది గ్రామంలో సర్వే నెంబర్ 107లోని చెరువులు, కుంటలు, కాలువలను గత పాలకుల అండతో కొందరు కబ్జా చేస్తున్నారని తెర్లుమద్ది గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జా చేసిన ప్రదేశాన్ని గురువారం పలువురు రైతులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి గ్రామ పంచాయతీ అయిన తెర్లుమద్ది గ్రామ రైతుల కోసం గతంలో తిరుపతిరావు అనే దాత కొన్ని ఎకరాల భూమి ఇచ్చారని, ఆ భూమిలో కుంటలను, కాలువలను డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆనాటి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య వచ్చి కుంటలను, కాలువలకు భూమి పూజ చేస్తే ఈ దొంగన ఎదవలందరూ ఆ కుంటలు కబ్జాలు చేసి, కాలువలు కబ్జాలు చేసి యథేచ్ఛగా కబ్జాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు. మరి ఇప్పుడు జర కల్వకుంట్ల కన్నారావు అటువంటివాడే భయపడి బెంగళూరుకు పారిపోయేళ్ళు. వీళ్ళు పెద్ద లెక్క కాదు వాస్తవంగా. ఇది ఇట్లా ఉంటే ఒక్కొక్కటి వెలుగులోకి ఎంఆర్ఓ రజని అవినీతి భాగోతాలు. ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఏజెంట్గా పెట్టుకొని బేరాసారాలు. ప్రభుత్వ భూములకు పొజిషన్ సర్టిఫికేట్తో ఫేక్ పట్టాలు. ఏసీబీ రైడ్ తర్వాత ఒక్కొక్కరు బయటికి వస్తున్న బాధితులు 2 సార్లు పడ్డది అది.
జమ్మికుంట తహసీల్దార్ రజనీ అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో జరిగిన సోదాలో 12 కోట్లకు పైన అక్రమ ఆస్తులు బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే ఏసీబీ రైడ్ తర్వాత వీస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ధైర్యంగా తీసుకొచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఏజెంట్ గా పెట్టుకుని ఒక్కో డాక్యుమెంట్ కు 15,000కు పైగా వసూలు చేస్తుందని, డబ్బులు ఇవ్వని వారి రిజిస్ట్రేషన్లు చేయకుండా రేపు మాపు అని కాలయాపన చేస్తుందని పలు ఆధారాలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మికుంట పట్టణానికి సంబంధించిన ఎన్ఆర్ఐకి చెందిన 10 ఎకరాల భూమిని సరిచేయటకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మీడియేటర్ గా ఉంచి లక్షల్లో బేరమాడినట్లు సమాచారం. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమిని ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కబ్జా చేసిన స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్, తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఇద్దరు బినామీలు ఫోర్జరీ సంతకాలతో పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేసి ఇల్లు నిర్మించి అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. రజనీ అవినీతి భాగోతాలు మరిన్ని బయటపడతాయని కోకొల్లలుగా ఉన్నది ఎంఆర్ఓ రజనీ. ముస్తాబాద్ లో రోడ్డెక్కిన ముదిరాజులు 13.39 ఎకరాల సంఘం భూమికి ధరణితో దరిద్రం, 8 మందికే పట్టా, 200 కుటుంబాలకు అన్యాయం, నిరసన తెలిపిన బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు వేడుకోలు. ముదిరాజ్ కులంను మొత్తం ముంచే 200 కుటుంబాలకు రావాల్సిన భూమి 8 మందికే పట్టా అయితే ఇక వాళ్ళు ఎట్టుపోవాలి. ఇక దరిద్రం అని ఎందుకు చెప్తామంటే దీనికోసమే. నడి రోడ్డుపై బైఠాయించి మంతని రైతుల ధర్నా, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని నిరసన, అధికారులు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్. సాగునీరు లేక మంతనిలో ఇది 2వ 3వ ధర్నా చేస్తున్నారు. మరి నిజంగానే ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో దీని పక్కనే కరెక్ట్ 2 కిలోమీటర్లు పోతే గోదావరి ఉంటుంది మంతిన్లా. మరి ఆ గోదావరి నీళ్ళ నుంచి కనీసం మరి పంటలు ఎందుకు పండట్లేదు, ఎందుకు ఎండిపోతున్నాయి? మంతని కాన్స్టిట్యున్సీలోనే కాళేశ్వరం, అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరి నిజంగా కాళేశ్వరంతో ఎందుకు పంటలకు నీళ్ళు వస్తలేవు? ఎటుపోతున్నాయి కాళేశ్వరం నీళ్లు? ఇది ఎట్లా ఉంటే డోర్ క్లోజ్. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి చెప్తున్న ముచ్చట్లు. సీజ్ చేసిన ఆగని అక్రమ బ్లాస్టింగ్స్, మంత్రి దామోదర్ ఆదేశాలు బేఖాతర్, క్రషర్లను సీజ్ చేసిన రాత్రి వేళలో రన్నింగ్, సమాచారం ఇచ్చిన పట్టించుకొని అధికారులకు లక్షల్లో ముడుపులు, అక్రమ మైనింగ్లో ఎవరి వాటా ఎంత? సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అంతకంటే అక్రమంగా క్రషింగ్ చేస్తే మాత్రం క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సంగారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అక్రమ రవాణా జరిగిన చర్యలు తీసుకునే అధికారాలను పూర్తిగా ఆర్డీఓ ఇచ్చారు. కలెక్టర్ పటాన్చెరు మండలం లగ్డారంతో పాటు గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవంగా పటాన్చెరు నియోజకవర్గంలో అక్రమ క్రషింగ్ మైనింగ్ విచ్చలవిడిగా సాగుతుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అండతో విచ్చలవిడిగా ఇన్ని రోజులు జరిగింది. అదే ప్రభుత్వం మారడంతోనే ఇప్పుడే జస్ట్ అందిన సమాచారం, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కేసులు కూడా ఫైల్ అవుతా ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇదే దందా. లగ్డారంలో మన మిత్రుడు ఉంటాడు శ్రీకాంత్ అని, మస్తు ఫైట్ చేస్తూ ఉన్నారు. మా ఊరు సర్వనాశనం అవుతుంది, మా చెరువులు సర్వనాశనం అవుతున్నాయి, మా పంట పొలాలు సర్వనాశనం అవుతున్నాయి అని లగ్డారం గ్రామ ప్రజలు క్యూనీస్కి వచ్చి కూడా వేడుకున్నారు మల్లన్నను. కానీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండడంతోనే ఎవరు కూడా దేకలేదు. ప్రభుత్వం మారింది, ఒక్కొక్కటి సెట్ అవుతుంది. ఆసరా స్వచ్ఛంద సంస్థ పోస్టర్ ఆవిష్కరణ, అమీన్పూర్లో అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. పటాన్చెరు నియోజకవర్గం వాడివేడిగా మిరుదొడ్డి సర్వసభ్య సమావేశం. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి, అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధుల ఆగ్రహం. మిరుదొడ్డి
సిద్దిపేట జిల్లా అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం. తంగెళ్లపల్లి శివారులో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్. ఈ పైసలు ఇస్తే సీజ్ కాదు, పైసలు ఇవ్వకపోతే సీజ్ అవుతుంది. ఇది పోలీస్ వ్యవస్థ. రైతు సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్. హుస్నాబాద్ అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం కన్స్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం. పటాన్చెరు ఎక్కువ వార్తలు ఉన్నాయి ఈరోజు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. విద్యుత్ స్తంభం ఎక్కి వ్యక్తి హల్చల్. వికారాబాద్లో ఘటన. గంటల పాటు ట్రాఫిక్ జామ్. రంగంలోకి దిగి వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. మద్యం, కేసీఆర్ మద్యం ఎంత చేసిందంటే పోరగాళ్ళు గుడుంబ దాగి మంచిరాళ్ళు చచ్చిపోయిన్లు 5గురు. ఇక వీడు మద్యం దాగి వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాకుండా ఉన్నది. వికారాబాద్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. కనుమరుగవుతున్న క్యాండిడ్ కాలువ. క్యాండిడ్ కాలువను మింగేస్తున్న వెన్సాబి కన్స్ట్రక్షన్ సంస్థ కాలువను ముస్తాబు చేసి విల్లాలు నిర్మించి కస్టమర్లకు గాలం. కాలువ కబ్జాపై నోరు మెదపరి ఇరిగేషన్ అధికారులు పరిరక్షించాలంటూ గండిపేట ప్రజలు. రాజేంద్ర నగర్ రిపోర్టర్ రామకృష్ణ అందించిన కథనం ఇది. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీరు అందించి దాహార్తిని తీస్తున్న గండిపేట క్యాండిడ్ కాలువ కబ్జాకు గురవుతుంది. వాడు ఏది కబ్జాకు గురవుతుంది, వాడు అక్రమంగా సంపాదించాలి. అధికారులు లంగాధికారులు ఎందుకుంటారో అర్థం కాదు. వెన్సాబి కన్స్ట్రక్షన్ సంస్థ క్యాండిడ్ కాల్వను మింగేస్తుంది. క్యాండిడ్ కాల్వను ముస్తాబు చేసి విల్లాలు నిర్మించి కొనుగోలుదారులకు గాలం వేస్తూ మోసం చేసేందుకు యత్నం చేస్తున్నారని, అయితే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా చెవి పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్యాండిడ్ కాల్వను అభివృద్ధి చేసేందుకు వీరికి అనుమతులు ఎవరిచ్చారు? అసలు కాలువను అభివృద్ధి చేయవచ్చా అని స్థానిక ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇది క్యాండిడ్ కాలువని తమ కాలువగా చూపిస్తూ అమాయక ప్రజలను మోసం చేసేందుకు తెరలేపారని స్థానికులు అంటున్నారు. విల్లాల లోపలికి రాకపోకలకు దారి లేకపోవడంతో క్యాండిడ్ కాలువను పూర్తిగా మూసేసి ఈ తతంగం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి స్పెషల్ స్టోరీస్ కేవలం శనార్థి తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటాయి మిత్రులారా. రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలతో మొలకెత్తని పంట. తీవ్రంగా నష్టపోయిన రైతులు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతలు. ఇక చూడు, వరి పెట్టుకుంటే ఉరే అయ్యేటట్టున్నది. ఫర్టిలైజర్ షాప్ల యజమానుల పరిస్థితి మొత్తం రైతులను నిండా ముంచుతున్నారు. మరి ఇబ్రహీంపట్నంలో సీనియర్ రాజకీయ నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు కాబట్టి అన్న జర ఇటువంటిది దృష్టి సారిస్తే రైతులకైతే మేలు జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు లోపల బొక్కలేసి ఫస్ట్ కొట్టాలి. అక్రమ షెడ్ల నిర్మాణానికి అడ్డాగా బడంగ్పేట్. స్థానిక నాయకుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారా లేరా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు. ఇక ఏది జరిగినా బడంగ్పేట్లో అక్రమం అంటే నెంబర్ 1లో పొజిషన్లో ఉంటుంది. అక్రమ కట్టడాలు, అక్రమ షెడ్లు. ఆ జల్పల్లి ఉంటుంది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. ఇక నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్. మరి సబితమ్మ మంత్రిగా ఉన్నప్పుడు జబర్దస్త్గా రన్ చేసింది. కనీసం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. మరి అరే ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, ఎట్లా చూసి ఊరుకోవాలన్న కోణంలో కూడా చేసేదంతా ఆదందనేగా. చలో, కల్వకుంట్ల కన్నారావుపై కేసు నమోదు. భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కన్నారావు ప్రధాన నిందితులుగా 4గురిని గుర్తించిన పోలీసులు. పరారీలో కన్నారావు. అద్బుల్లాపూర్ మెట్టు మన్నెగూడ దగ్గర 2 ఎకరాల చిల్లర కబ్జా చేయడానికి వచ్చి టెంట్లో అక్కడ ఉన్న మంచె గించె అంతా మొత్తం కాలబెట్టి ఆగం చేసి వాళ్ళని దౌర్జన్యం చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కల్వకుంట్ల కన్నారావుపై మాత్రం కేసు నమోదైంది. కన్నారావు నార్మల్ వ్యక్తి ఏం కాదు. బీఆర్ఎస్ మంత్రికే ధమ్కి ఇచ్చేంత ధమ్కి కన్నారావు. వాళ్ళ బీఆర్ఎస్లో మంత్రి తలసాని సీనన్నను ఒకరోజు పొట్టు తిట్టిండు. ఇక ఈయన పాపం ఎప్పుడు వండుతుందో ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. అది అట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కార్పొరేషన్ల ఏర్పాటుపై కుల సంఘాల హర్షం. సీఎం రేవంత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వైనం.
ఇప్పుడు వాస్తవంగా ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టడం చాలా మంచిదే, వెనుకబడిన కులాలన్నీ పైకి రావాలని కోరుకోవడం చాలా మంచిదే. కానీ వెనుకబడిన కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులు, బీసీ కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఉన్న రాజకీయ నాయకులు పైకి వస్తే మాత్రం ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి టికెట్లు ఇవ్వడంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మరి ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసేదా, కార్పొరేషన్లకు ఏమన్నా నిధులు కేటాయించేది ఉందా అన్న కోణంలో మాత్రం ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేదిక సభ్యుల డిమాండ్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఉపకులాలను ఆదుకోవాలి. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిండ్రు వీళ్ళు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఉపకులాలకు సంబంధించిన వాళ్ళైతే మొత్తం మంది రావాలన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉన్నది. 57 ఉపకులాలకు సంబంధించింది. సినీ ఫక్కీలో వ్యక్తిని హతమార్చిన సెల్ ఫోన్ దొంగల ముఠా హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు. ఎట్లా దరిద్రం తయారవుతుందో ఒక్కొక్కడు. రంగా కృష్ణ జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం. అమీర్పేటలో అన్నదానం చేస్తూ ఉన్నారు. గొల్ల కుర్మ కార్పొరేషన్తో కుర్మలకు తీవ్ర అన్యాయం. కుర్మ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎక్కే మల్లేశం గొల్ల కుర్మలు ఒకటి కాదు వేరు అని వెల్లడి. అంటే వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. గొల్ల కుర్మలను ఒకటి చేస్తే గొల్ల అంటే యాదవ సామాజిక వర్గమే అన్ని కొట్టేస్తూ ఉన్నారు. కుర్మలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఎగ్గే మల్లేశం అన్న. స్పా ముసుగులో వ్యభిచారం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు. ప్రతి నెల పోలీసులకు ముడుపులు ముట్టజెప్పుతున్న స్పా సెంటర్ నిర్వాహకులు. స్పా సెంటర్ను తొలగించాలంటున్న స్థానికులు. జేబులు అయితే కుల్లా అవుతున్నాయి. స్పా మసాజ్ అని పేరు చెప్పి ఇక వ్యభిచారమే నడిపిస్తూ ఉన్నారంట సికింద్రాబాద్. ఒకసారి పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపిస్తా. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. ఈసారి గట్టి ఫైట్ ఉండబోతుంది మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో. మరి ఇక ఇటు వంశీచంద్ రెడ్డి వర్సెస్ డీకే అరుణగా ఉండబోతుంది అన్న కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. కొల్లాపూర్ మామిడి రుచి కోసం ఎదురుచూపు. రుచిలో అమృతం, రూపంలో బంగారు వర్ణం. అంతర్జాతీయ మార్కెట్లో కొల్లాపూర్ మామిడి. ఈదురు గాలులు రాకుంటే ఈ ఏడాది ఆదాయం రెట్టింపే. మరి కొల్లాపూర్ మామిడి అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. మరి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామని చూస్తూ ఉన్నారు. ఈసారి ఈదురు గాలులు రాకపోతే రేట్ మాత్రం మంచిగా ఉంటుంది, కొంచెం అందుబాటులో ఉండే ఛాన్స్ కూడా ఉంది అన్నట్టు మా ఔటా రాజశేఖర్ స్పెషల్ స్టోరీస్ అయితే ఇస్తూ ఉన్నారు. మంత్రి జూపల్లి ఓఎస్డీగా సి నాగరాజు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సంస్కృత పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీగా చాకలి నాగరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల అగ్రికల్చర్ అధికారిగా నాగరాజు బాధ్యతలు నిర్వహించారు. నిజాయితీ నిబద్ధత పనిచేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నాగరాజు అన్న కంగ్రాచులేషన్ అన్న. బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏమాయే? హామీలు నెరవేర్చకుంటే బీజేపీని ఇంటికి పంపించాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాలరెడ్డి వీపనగండ్ల. రాజీ మార్గమే రాజా మార్గము. 16న జాతీయ లోక్ అదాలత్. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు ఏమైనా కోర్టు కేసులో ఉంటే ఇక నువ్వెంత అన్న కోణంలో వెళ్లకుండే రాజీ పడితే రాజా మార్గం, అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు, అందుగురించే జరాది చూసుకోండి అని చెప్తా ఉన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు వేలం వేస్తున్నారంట. ఇది కొల్లాపూర్లో. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ కలవరం. ప్రధాని వచ్చే ముందు పార్టీకి పెద్ద దెబ్బ. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి. డీకే అరుణకు పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయడంతోనే మరి ఏపీ జితేందర్ రెడ్డి మాత్రం నాకు రాలేదని అల్కబూలినట్టు తెలుస్తూ ఉంది. మరి నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి పోయిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మాత్రం మహబూబ్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని మాత్రం పెట్టిండ్లు. మరి అప్పుడు మాత్రం గెలవలేదు, చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. హారన్ మోతలు, ర్యాష్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్. 60 ఫీట్ల రోడ్డుపై నజర్ పెట్టిన పట్టణ ట్రాఫిక్ పోలీసులు. పలువురు యువకుల
వాహనాలు పట్టివేత క్రమం తప్పకుండా చేయాలంటున్న ప్రజలు. వాస్తవంగా విచ్చలవిడిగా పోతుండు, వాడికి ఆరన్ అవసరం లేదు అనుకున్నా కూడా ఒక్కొక్కడైతే ఇక ఆరన్ మీద చేయబెట్టి గుయ్యి అని కూడా పోతూనే ఉంటాడు అడిగా. ఇటువంటి వాళ్ళని కొంచెం నజరేస్తే బెస్ట్. సిటీలో కూడా జరుగుతూ ఉన్నాయి చాలా. తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా కబ్జాలు. 2-3 నెలలుగా కొనసాగుతున్న ఆక్రమణల పర్వం ఎదురుగా ఉండి చోద్యం చూస్తున్న తహసీల్దార్ కార్యాలయం రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న ఇంటి నిర్మాణాలు, అక్రమ కట్టడాలకు ఆపేదెవరు ఉంటుంది? తహసీల్దార్కి ఇంత ముట్ట చెప్పి ఆడ అధికారులకు ఇంత ముట్ట చెప్తే ఎవడెటన్నా పోని మనకు పైసలు వస్తాయి చాలు అనుకుంటారు వాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత డిపార్ట్మెంట్ ఇంకొకటి దొరకదేమో ప్రపంచంలో. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వే నెంబర్ 1470లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారని తెలుస్తుంది. అనంతగిరి కోదాడ ప్రధాన రహదారిపై ఆనుకొని ఉండడంతో ఈ భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. ఇక్కడ భూమి విలువ లక్షల్లో ఉండడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఇక చూడు ఎట్లా చేస్తున్నారో మొత్తం ఇక రాత్రికి రాత్రి ఇక బండరాయిలతో పెట్టేసి కథం పట్టిస్తున్నారు. సూర్యాపేటలో ప్రభుత్వ భూమి కోట్లలో ధర వలుకుతుంది, కథం పట్టించిండ్రు. నడి రోడ్డుపై డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఫ్లెక్సీలు. ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలంటున్న పట్టణ ప్రజలు. మిర్యాలగూడల ఈ మధ్యలో బంద్ చేయండి, ఫ్లెక్సీలతో చాలామంది ఇబ్బందులు పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. శనార్థి తెలంగాణ కథనానికి స్పందించిన ఎంపీడీఓ గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కారం, శనార్థికి కృతజ్ఞత తెలిపిన గ్రామస్తులు. ఏమైంది? యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బజారులో ఏరులై పారుతున్న మురుగునీరు అనే శీర్షికకు మొత్తం మీద ఎంపీడీఓ వచ్చి పరిశీలించిండ్రు. గ్రేట్ జాబ్. మునుగోడు తెలుసుకొని ఎంపీగా పోటీకి వచ్చా. పార్లమెంట్ ఎన్నికల మోడీని ప్రధానిని చేసేవి. భువనగిరి రాచకొండ అభివృద్ధి చేసుకుందాం. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసన్న గౌడ్. వాస్తవంగా చాలా మంచి వ్యక్తి డాక్టర్ సాబ్. అధికారం లేకుంటే ఆగలేరా? ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రతిపక్ష నేత ప్రజల కోసం కొట్లాడాలి. మాజీ ఎమ్మెల్యే పార్టీ మార్పుపై ప్రచారం. ఎమ్మెల్యే కుంభం రియాక్షన్. ఇక పైలశేఖర్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చి భువనగిరి టికెట్ ఏడొస్తుందో అని చెప్పేసి ముందే సదురుకుంటుండు. మరి అది కూడా మంచిదే. అది అట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రమాదాల అంచుల్లో విద్యుత్ వైర్లు పట్టించుకొని విద్యుత్ శాఖ అధికారులు. బీజేపీ ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. ఇటువంటి చాలా ప్రమాదాలు అవుతుంది. ఎడ్ల బండ్ల మీద పిల్లలు నిలబడి వాళ్ళకి తెలియకుండా కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొంచెం చూడండి పరకాల. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. ప్రభుత్వ అధికారులు అంకిత భావంతో పనిచేయాలి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తున్న ముచ్చట్లు. కమ్యూనిటీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కుర్మ సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగాపురం ఇందిర. గణపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిర. ఇది ఇట్లా ఉంటే విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్స్ పంపిణీ. బయ్యారం మిత్ర బృందం ఆధ్వర్యంలో వితరణ. ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్ పాఠశాలలకు ఆదర్శంగా కావాలి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి బయ్యారంలో మా తుడుం రాజేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక మిత్ర బృందం ఏర్పడి ఎక్కడ చిన్న సమస్య ఉన్నా వాళ్ళందరూ మనిషికో రూపాయి వేసుకొని చేస్తూ ఉన్నారు. నిజంగా గ్రేట్ జాబ్ మిత్రులారా. ములుగు కాన్స్టిట్యున్సీలో కూడా అడవి మొత్తం వాళ్ళకి చాలా సరుకులు అవసరం ఉంటే చాలా ఇబ్బందులు పడితే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ మిత్ర బృందం చాలా హెల్ప్ చేసింది. ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా ముందుకు అయితే వెళ్తూ ఉన్నది. బయ్యారం మిత్ర బృందానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మినీ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. మహబూబాబాద్ ఎమ్మెల్యే. నగర శాంతి భద్రతలే పోలీసుల కర్తవ్యం. సిఆర్పిఎఫ్ బలగాలతో వరంగల్ డివిజన్లో కవాతు. రానున్న ఎంపీ ఎన్నికల రీత్యా ప్రత్యేక చర్యలు. అవాంఛనీయ ఘటనలు నివారణకు ప్రజలు సహకరించాలి. వరంగల్ డివిజన్ ఏసీపీ నందిరామ్ నాయక్. అది అట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ వైరా.
అంగన్వాడీ భవనాలు ఏవి? వైరా మా కాకటి విమనోద్ రాసిన ప్రత్యేక కథనం. అద్దె భవనాల్లోనే